Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, good morning. Very good morning. లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియరా? ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి మనకి ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ అనేది ఎందుకు మనం యూజ్ చేస్తాము? ఈవే బిల్ వల్ల యూజెస్ ఏంటి? ఎందుకు ఈవే బిల్ తీయాలి? ఎవరు తీయాలి? సో ఎన్ని కిలోమీటర్స్ ఉంటే తీయాలి? అనేది కూడా టుడే క్లాస్‌లో మనం ఈవే బిల్ గురించి డిస్కషన్ చేద్దాం. అండ్ ఈ ఇన్వాయిస్ గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇవి మీరు రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీయాల్సొస్తుంది. డూప్లికేట్‌గా వీటిని తీయడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకే. డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్? కనిపిస్తుంది సార్. యాహ్! చూడండి. ఈ-వే బిల్ అంటే ఏంటి? ఈ-వే బిల్‌ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఇది మనము జీఎస్టీ పోర్టల్‌లో ఈ-వే బిల్‌ని జనరేట్ చేస్తారు. ఎందుకు సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అని చెప్తాం. దీంట్లో కన్సైన్‌మెంట్‌కి ఒక యూనిక్ రిఫరెన్స్ నంబర్ జనరేట్ అవుతుంది. ఇది సేల్స్ ఇన్వాయిస్‌లో 50,000 పైన దాటింది అంటే మనము ఈ-వే బిల్ కంపల్సరీగా తీయాలి. అది వితిన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సైన్‌మెంట్? చెప్పండి. కన్సైన్‌మెంట్ అంటే ఏంటి? గూడ్స్ సార్. వెరీ గుడ్. గూడ్స్ అంటే మనం ఏ స్టాక్ అయితే పంపిస్తున్నామో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కి దాన్ని కన్సైన్‌మెంట్ అంటారు. దాన్ని కన్సైన్‌మెంట్ అని చెప్పుకుంటాం. ఓకే. ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్ మూవ్‌మెంట్. వితిన్ ద స్టేట్‌లో అయినా, అదర్ స్టేట్‌లో అయినా. ఓకేనా? 50,000 సేల్స్ ఇన్వాయిస్ దాటింది అంటే అది ప్రూఫ్. ఏ సప్లయర్, ఏ కస్టమర్‌కి ఏ ఐటెమ్స్ ఎందుకు పంపిస్తున్నారు అనేసి. అప్పుడప్పుడు రోడ్స్ మీద పోలీసోళ్ళు వెహికల్స్ ఆపుతూ ఉంటారు. సో, మీరు ఏం స్టాక్ తీసుకొని వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? కస్టమర్ ఎవరు? సప్లయర్ ఎవరు? ఎవిడెన్స్ చూపించండి. ఇవే బిల్ అని అడుగుతారు. అప్పుడు మనం చూపించాలి. చూపిస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు. పంపించేస్తారు. లేదంటే పంపించరు. ఓకే. అలా. తర్వాత the e-way bill needs to be generated for all types of movement of goods, interstate and intrastate. చూడండి, కొన్ని రాష్ట్రాల్లో ఏమేమి ఎగ్జామ్షన్ ఇచ్చారు అంటే బీహార్. ఓకే. బీహార్‌లో వచ్చేసి మనకి 2,00,000 ఆర్ మోర్ ఉంటే మనకి ఈ-వే బిల్ తీయొచ్చు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్‌లో చూసుకున్నట్లయితే 1,00,000 ఆర్ మోర్ ఉంటే మనకి ఈ-వే బిల్ తీయొచ్చు. మిజోరాంలో అయితే 10,000 ఉన్నా చాలు. ఈ-వే బిల్ తీయొచ్చు. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో స్టేట్ గవర్నమెంట్ హావ్ నోటిఫైడ్ దట్ an e-way bill is not required for the ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్. వితిన్ ద స్టేట్‌లో అయితే మధ్యప్రదేశ్‌లో గాని, ఛత్తీస్‌గఢ్‌లో గాని ఈ-వే బిల్ తీయాల్సిన అవసరం అయితే లేదు అని వాళ్ళు చెప్పడం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇంకా బీహార్‌లో 2,00,000 ఆర్ మోర్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ 1,00,000 ఆర్ మోర్, మిజోరం 10,000 ఆర్ మోర్, మధ్యప్రదేశ్ నాట్ అండ్ ఛత్తీస్‌గఢ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. కొన్ని రాష్ట్రాల్లో 50,000 తక్కువున్నా గూడా తీసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఈ-వే బిల్. ఈ-వే బిల్‌లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందమ్మా. పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉండాలి, పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. సో, పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయో చూడండిక్కడ. ఈడబ్ల్యూబీ అంటే ఈ-వే బిల్ అనేది -01. జీఎస్టీఐఎన్ రిసిపియంట్. మన యొక్క కస్టమర్ ఎవరైతే ఉంటారో రిసీవర్ జీఎస్టీ నంబర్. ఇఫ్ అన్‌రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యువాటి. ఓకే. ఆ సప్లయర్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అతని జీఎస్టీ నంబర్. ఒకవేళ అన్‌రిజిస్టర్డ్ అయితే గనక యువాడి అని మెన్షన్ చేయాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ డెలివరీ ఆర్ పిన్ కోడ్.
ఆ రిసీవర్ యొక్క పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. వాళ్ళ కిలోమీటర్స్ ఎన్ని, వాళ్ళ పిన్ కోడ్ ఆర్ కిలోమీటర్స్. ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ ఉండాలా ఆ ఇన్వాయిస్ లో ఎవరికి పంపిస్తున్నాం అనేసి. వాల్యూ ఆఫ్ గూడ్స్, వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్. ఎంత గల వాల్యూ సంబంధించిన ఐటమ్స్ మీరు సేల్ చేస్తున్నారు, దాని యొక్క ఇన్వాయిస్ నెంబర్, అదేవిధంగా టోటల్ వాల్యూ. హెచ్ఎస్ఎన్ కోడ్, టర్న్ ఓవర్ అప్ టు 5 crore ఉంటే 2 digits, 5 crore అబవ్ ఉంటే 4 digits ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. ఆ ట్రాన్స్పోర్టర్ ఉంటారు కదా, అతని నెంబర్. రీజన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్, ఏంటి ఏ రీజన్ మీద పంపిస్తున్నారు అనేది పార్ట్ ఏలో మీరు కంపల్సరీగా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ వన్స్ ఒకసారి ఫిక్స్ అయిందంటే వాటిని ఎడిట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా చేసేటప్పుడే కరెక్ట్గా పంపించాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఈవీ బిల్ అనేది మళ్ళీ మళ్ళీ మార్చడానికి కుదరదు. పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో ఏ డీటెయిల్స్ ఉంటాయి? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ బై రోడ్, ఎయిర్ ఆర్ షిప్. మీరు ఏ కస్టమర్కి అయితే స్టాక్ పంపిస్తున్నారో, ఏ విధంగా రోడ్డు మీద పంపిస్తున్నారా, రైల్లో పంపిస్తున్నారా, షిప్ లో పంపిస్తున్నారా, లేదంటే ఫ్లైట్ లో పంపిస్తున్నారా. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్, ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఎంత. వెహికల్ నెంబర్ ఆఫ్ ది రెగ్యులర్ ఓవర్ డైమెన్షనల్ కార్గో. ట్రాన్స్పోర్టర్ ఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ డీలర్. సో ట్రాన్స్పోర్టర్ మీ సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు, అతని యొక్క డీటెయిల్స్ పార్ట్ బి. ఒకవేళ వెహికల్ స్టాక్ తీసుకుని వెళ్ళేటప్పుడు చెడిపోయింది అనుకోండి, ఆ వెహికల్ నుంచి స్టాక్ తీసి వేరే వెహికల్కి మార్చాలా. అలాంటప్పుడు కంపల్సరీగా ఆ ఎడిట్ చేసుకోవడానికి డేటా అవకాశం ఉంది. ట్రాన్స్పోర్టర్ డీటెయిల్ ను పార్ట్ బి డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే వెహికల్ చెడిపోయింది, ఆ ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే వేరే వెహికల్ తీసుకోవాలి, అంటే ట్రాన్స్పోర్టర్ మారుతాడు. మారినప్పుడు కంపల్సరీగా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయాలి. చూడండి, హూ మస్ట్ జనరేట్ ఈవీ బిల్. ఎవరు మస్ట్ గా జనరేట్ చేయాలి అంటే కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్. When the consignment is caused by a registered person as a consigner. కన్సైనీ. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు మా? కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు? కన్సర్నర్ అనేవాడు గూడ్స్ ఇస్తాడు సార్, కన్సర్నర్ తీసుకుంటాడు సార్. వెరీ గుడ్. కన్సైనర్ కన్సైనర్ అనేవాడు సప్లయర్, కన్సైనీ అనేవారు రిసీవర్. ఓకే, వెరీ గుడ్. తర్వాత when the consignment is caused by a registered person as the consignee, where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. When goods are transported by a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air or by vessel, the supplier or recipient of the goods should generate the EVA bill. ఓకే, సో అది ఎట్లైనా పంపించవచ్చు వాళ్ళు, వెహికల్లో కానీ, బాడిగ వెహికల్లో కానీ, రైల్వేస్లో కానీ, ఎయిర్లో కానీ, ఎట్లాగైనా వాళ్ళు పంపించవచ్చు, షిప్లో కానీ. ఓకే, కన్సైనర్ అయినా తీయచ్చు, కన్సైనీ అయినా తీయచ్చు, ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు ఈవే బిల్, గుర్తుపెట్టుకోండి. సో కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ అండ్ కన్సైనీ, రెండు పక్కల అతను యాక్ట్ చేయొచ్చు. ముగ్గురు ముగ్గురు రిజిస్టర్ పర్సన్స్ అయితే. తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. వ్యాలిడిటీ ఏంటి అనుకుంటే చూడండి, ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ 1 day ఫర్ ఎవ్రీ 200 kilometers ఆర్ పార్ట్. దేర్ ఫోర్ ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఓకే, ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ should have the latest vehicle number which is carrying the consignment. The contents of Part A of the Form EWB-01 can't be edited or modified once generated.
The consignments, the contents of part B can be updated with vehicle details or airway bill. ఓకే, ఇది ఎవరీ 200 కిలోమీటర్స్, ఒక రోజుకి 200 కిలోమీటర్స్ మనము ఫాలో చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ వెహికల్ 1 డే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 1 డేకి 100 కిలోమీటర్స్ పెంచుకోవచ్చు. ఫిక్స్డ్ యాజ్ 1 డే 100 కిలోమీటర్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్‌లైన్. ఓకే. ఒకవేళ అవసరం ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళకు మార్చొచ్చు. ఓకే. చూడండి, పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మోడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్, ఎయిర్వే బిల్స్. ఎగ్జాంపుల్ చూడండి, దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతను సప్లయర్, మురుగన్ ట్రేడర్స్ ఇతను రిసీవర్, మధ్యలో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వీళ్ళు ట్రాన్స్పోర్టర్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఈ దక్షిణ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాడు ట్రాన్స్పోర్టర్, ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి అతని స్టాక్ ఇచ్చాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. సో ఇక్కడ ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళు పార్ట్ ఏని ఫిల్ చేయాలి. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. ఇది ట్రాన్స్పోర్టర్ ద్వారా ఫిల్అప్ చేయబడుతుంది. పార్ట్ బి, ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. అప్పుడు ఒక నెంబర్ ముగ్గురికి వెళ్తుంది. ఓకే, ఒక మెసేజ్ వెళ్తుంది. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి సప్లయర్, రిసీవర్. ఆ స్టాక్ ని ఆటోమేటిక్ గా గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్. ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వెళ్ళి వాళ్ళ గూడ్స్ అనేది అప్లోడ్ ఇచ్చేస్తాడు. సో దీన్ని ఈవే బిల్ అంటారు. దీన్ని మనం ఏం చెప్తాం, ఈవే బిల్ అని చెప్తాం. ఓకే, జస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. పోర్టల్లో మీరు వెళ్ళి తీసేస్తారు. ఇది మీరు రియల్ టైంలో చేయగలగాలి. బట్ ఈవే బిల్ అంటే ఏంటి, ఎందుకు ఈవే బిల్ తీయాలి, ఎవరు తీయాలి, ఓకే, ఈవే బిల్ పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి, ఓకే. సో పర్ డే ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పర్ డేకి నార్మల్గా ఎన్ని కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది, కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు, కన్సైన్మెంట్ అంటే ఏంటి, ఓకే. సో తర్వాత మనకి ఎక్కడెక్కడ ఈవే బిల్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఏ స్టేట్లలో ఎంత లిమిటేషన్స్ ఉన్నాయి, ఓకే, ఏ స్టేట్ కి ఎక్కువ మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఓకే. సో మన ఆంధ్రాలో ఎంత అమౌంట్ ఉంటే ఈవే బిల్ తీయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. ఓకే, దెన్ గైస్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈవే బిల్లో? ఎనీవన్? అర్థమైందా? Yes, sir. యా.